రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో వస్తున్న భారీ చిత్రం 'పెద్ది'. ప్రమోషన్స్‌ల విషయంలో మేకర్స్ సైలెంట్‌గా ఉన్నారని ఫ్యాన్స్ కంగారు పడుతున్న వేళ, సెకండ్ సింగిల్ 'రై రై రారా' పాటతో ఒక్కసారిగా బాక్సాఫీస్ హిట్ పెంచేశారు. ఏఆర్ రెహమాన్ అదిరిపోయే ట్యూన్, చరణ్ డాన్స్ మూమెంట్స్ చూస్తుంటే ఈ పాట రికార్డు వేట మొదలైనట్టే కనిపిస్తోంది. ముఖ్యంగా ఐపీఎల్ ఫీవర్‌కి ఈ పాట తోడవుతూ ఉండడంతో సోషల్ మీడియాలో 'పెద్ది' మేనియా వైరల్ అవుతోంది. త్వరలోనే ఈ చిత్రం నుంచి మూడో పాట విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలోని రెండో పాట 'రై రై రారా' కేవలం ఒక సాంగ్‌లా కాకుండా ఇప్పుడు ఐపీఎల్ సీజన్‌కి ఒక అన్‌అఫిషియల్ యాంథమ్‌లా మారిపోయింది. హిందీ వెర్షన్‌లో ఈ పాట వింటుంటే వచ్చే ఎనర్జీ క్రికెట్ అభిమానులని ఊపేస్తోంది. ఇక ఇప్పటికే కోల్కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ వంటి ఫ్రాంచైజీ ఫ్యాన్స్ ఈ పాటతో క్రేజీ ఎడిట్స్ చేస్తూ, షేర్ చేస్తున్నారు. గత ఏడాది ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ చరణ్ షాట్‌ను రీక్రియేట్ చేస్తే, ఈసారి సాంగ్స్ ద్వారా పెద్ది హిందీ బెస్ట్‌లో కూడా విపరీతమైన హైప్ పెంచుకుంటోంది. ఇక తెలుగులో 31 మిలియన్స్‌కి పైగా వ్యూస్ సాధించిన ఈ పాట హిందీలో కూడా 10 మిలియన్స్ మార్కును దాటేసి సినిమా రేంజ్ ఏంటో చెప్పకనే చెబుతోంది. బుచ్చిబాబు సనా మ్యూజిక్ విషయంలో ఎంత పక్కాగా ఉంటారో 'ఉప్పెన'తో ప్రూవ్ అయింది. ఇప్పుడు 'పెద్ది' కోసం ఏఆర్ రెహమాన్ రంగంలోకి దింపి మరొకసారి మ్యాజిక్ రిపీట్ చేస్తున్నారు. 'చికిరి చికిరి' పాట క్లాస్ ఆడియన్స్‌ని మెప్పిస్తే, ఇప్పుడు ఈ రెండో పాట మాస్ ఆడియన్స్‌ని థియేటర్లలో స్టెప్పులేయించేలా ఉంది. ఇక రామ్ చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్, విజువల్ ఫీస్ట్‌లా ఉండబోతున్నాయి. కేవలం పాటతోనే సినిమాపై భారీ అంచనాలు పెంచడం సినిమా బిజినెస్‌కు కూడా పెద్ద ప్లస్ అయినట్లుగా మారింది. ఇక రెహమాన్ ఇచ్చిన 'సంథింగ్' స్కోర్ సినిమాలోని పల్లెటూరి యాక్షన్‌ని ఎలివేట్ చేస్తూ కీ రోల్ పోషించనుంది. 'మైత్రి' మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్ కలిపి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యాంశు శర్మ వంటి పవర్‌ఫుల్ స్టార్స్ కాస్టింగ్ ఉండడం సినిమాపై మరింత ఆసక్తి పెంచుతోంది.